ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క నామములో ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా దేవుడు చక్కని వాగ్దానాలతో మన కుటుంబాన్ని బలపరుస్తున్నాడు. మరి దేవుడు ఈ ఉదయకాల వేళలో కూడా మన కుటుంబాన్ని ప్రేమించి మనకిస్తున్న దేవుని మాటలు చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని ఉదయకాలం వేళలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకుడి అని దేవుడు ఉదయకాలం వేళలో మరి ఒకసారి మన పక్షమున మనకు చేసిన వాగ్దానాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏదైతే దేవుడు మన పక్షమున వాగ్దానం చేసి ఉన్నాడో, ఏ కార్యమైతే దేవుడు చేయాలని తలంచుకుంటూ ఉన్నాడో, అదిగో ఇజ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు వాగ్దానం చేసిన నిమిత్తము ప్రజలకు బలపరచుడు కొరకే దేవుడు మాట్లాడిన మాటే ఈ ఉదయకాలం వేళలో నీకు చేసిన వాగ్దానాన్ని బట్టి నిన్ను బలపరచుడు కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని నేను మీ మధ్యన ఉన్నాను కనుక మీరు భయపడకూడదు అంటున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనకు మాట ఇచ్చిన దేవుడే మనతో ఉన్నాడని మాట్లాడుతున్నాడు. నీతో ఉన్న దేవుడు ఈ లోకములో ఉన్న వారందరికంటే శక్తిమంతుడై ఉన్నాడు. నీ పక్షమున కార్యం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈ రోజు వరకు నీ స్థితి ఎలా ఉన్నదో, నీ పరిస్థితి ఎలా ఉన్నదో, నీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావో, అనారోగ్యాలతో ఎటువంటి బాధలు పడుతూ ఉన్నావో, నీకు నెమ్మది లేకుండా ఈ మాటలు వింటూ ఉన్నావేమో, ఉద్యోగాల్లో, చదువుల్లో అనేకమైన పరిస్థితుల్లో నువ్వు నిత్యం కూడా బాధపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నావేమో, కానీ దేవుడు నీకు వాగ్దానం చేశాడని మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడే నీ పక్షమున కార్యం చేయాలని కూడా ఆశపడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఆ యొక్క ప్రజలు నడుస్తున్నప్పుడు ఆ యొక్క వారికి వారి పైన ఎటువంటి ఆపద కలగకుండా, ఏ శత్రువు దాడి చేయకుండా వారి మధ్యలో నివాసం చేసి వారిని నడిపించుటకు దేవుడుగా పూనుకొని ఉన్నాడు కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నువ్వు పడ్డ బాధలకు, వేదనకు, శోధనకు దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన నీ మధ్య నుండి నీ పక్షమున కార్యం చేయబోతున్నాడు కనుక ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి దేవుని సన్నిధిని వెతకగలిగితే, ఉదయకాలం వేళలో ప్రార్థనతో ప్రభు సన్నిధిని ప్రారంభించగలిగితే ఈ వాగ్దానం మీ పక్షమున నెరవేర్చి దేవుడు మీ మధ్యలో నివాసము చేసి మిమ్మల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడ, గొప్ప దేవుడని స్తోత్రాలు నాయన. ఇదిగో నా నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను మీ మధ్యన ఉన్నాను, భయపడకూడని మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ప్రభా, నీ బిడ్డలు ఈ రోజు వరకు నేను ఎటువంటి పరిస్థితుల చేత భయపడి ఉన్నారు, ఆర్థికాల చేత భయపడి ఉన్నారు, అనారోగ్యాల చేత భయపడి ఉన్నారు, ఆయా సమస్యల చేత భయపడుతూ ముందుకు సాగుతున్నారేం తండ్రి, ఈ క్షణం నుంచి వారి భయములు కొట్టివేయబడును గాక, వారి ఆందోళన కొట్టివేయబడును గాక. నా నిత్యమైన కృప, నిత్యమైన వాత్సల్యత నీ బిడ్డల పైన కుమ్మరించండి ప్రభా. ఇదిగో మీరు వాగ్దానం చేస్తే నేను భయపడకని చెప్పారు ప్రభా. ఇజ్రాయేలు విషయంలో కూడా ప్రభా వెనక ముందు ఉండి మధ్యలో నడిపించినట్లుగా ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన, చంటి బిడ్డ వరకు పెద్దవారి వరకు నాయన వారి మధ్యలో నివాసం చేసినైనా ఏ సమయానికి ఏం కావాలో, ఏ రోజుకి ఏం కావాలో, ఏ దినానికి ఏం కావాలో సమస్తము దయచేయమని ప్రార్థిస్తూ ఉండగా, భయపడకని బిడ్డలు నాయన ధైర్యం తెచ్చుకొని నీ మాటల చొప్పున నడిచే కృపను దయచేయమని, ఇదిగో నీ యందు ఎవరైతే విశ్వసించుతారో వారు కలవరపడనని చెప్పినట్లుగా ప్రభా, ఈ మాట వింటున్న ప్రతి కుటుంబాలు భయం లేకుండా అన్నిటిలో విజయాన్ని దయచేసి ఆయన ముందు నడిపించమని, ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి కుటుంబ సభ్యులకు మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు నిండుగా కలగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దైవ దీవెనలు ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ కుటుంబాల పక్షముని వాగ్దానం నెరవేర్చును గాక.